ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు నారి వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హోమ్మేడ్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను. సో వాటన్నిటిని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ముందు నా కలెక్షన్ అయితే చూసేయండి. సో గాజులు అయితే తీసుకున్నానండి, మట్టి గాజులకి థ్రెడ్ అనేది చుట్టాను. దాని తర్వాత స్టోన్స్ అనేవి అతికిచ్చాను గమ్తో. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇవి కూడా నేను నేర్చుకొని ట్రై చేసి చూసాను. చాలా బాగా వర్కౌట్ అయింది. వేసుకుంటే మాత్రం చాలా 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 బాగున్నాయి, మంచిగా అనిపించాయి. సో చాలా నచ్చాయి. అండ్ క్రియేటివ్గా ఇలా కొత్తగా ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. దానికి కావాల్సింది థ్రెడ్ అండ్ ఫ్యాట్ అండ్ మట్టి గాజులు, ఇంకా గమ్ బాటిల్ అండ్ సిజరు. ఇవి ఉంటే చాలండి, మనం ఈజీగా థ్రెడ్ బ్యాంగిల్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం థ్రెడ్ని అయితే ఫ్యాట్ చుట్టూ ఇలా చుట్టుకోవాలి. ఒక 30-40 ఇలా చుట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్యాట్కి అయితే చుట్టేస్తున్నానండి. సో ఇలా థ్రెడ్ని చుట్టుకోవడం వల్ల మనకి బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ చుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే 30 కానీ 40 కానీ మన ఇష్టము. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని సిజర్తో కట్ చేసేసుకోవాలి. సిజర్తో కట్ చేసుకొని ఈ అంచులన్నీ విడిపోకుండా కొంచెం గమ్ అప్లై చేసుకొని ముద్దగా రెడీ చేసుకోవాలి. సో సిజర్ అయితే తీసుకున్నాను. సో చూడండి, కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేసాను. ఇప్పుడైతే ఆ అంచులకి గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా అప్లై చేసుకుంటే థ్రెడ్ అనేది చిక్కుపడకుండా బాగుంటుంది చూసుకోవడానికి. సో అందుకోసం నేను ఇలా గమ్ అయితే అప్లై చేశాను. నీట్గా అప్లై చేసేసుకొని ఇప్పుడైతే నేను మట్టి గాజుని తీసుకొని దానికైతే చుట్టేస్తున్నాను. చూసేయండి. నా అవుట్లుక్ వచ్చేసి జ్యువెలరీ అయితే మీషో నుంచి తీసుకున్నానండి. సో నేను చెప్పాను కదా బ్లౌజ్ నేను తయారు చేశానని. సో ఇదేనండి ఆ బ్లౌజు. నేనే వర్క్ చేసుకున్నాను. సో నాకు 7 days పట్టిందని చెప్పాను కదా, ఇదే ఆ బ్లౌజు. సో ఈ శారీని కూడా నేను మీ అందరికి చూపించాను కదా. నా 4000 దాకా శారీ పడింది. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ శారీని నేను కట్టుకోలేదని. ఇదేనండి ఆ శారీ. ఎలా ఉంది? నా అవుట్లుక్ బాగుందా? చూసారా, బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ని అయితే నీట్గా చుట్టేసాను. ఇలాగ చుట్టుకుంటూ మొత్తం ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళిపోతే ఇలా అయిపోతుంది. చూసారా, మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీ. ఇలా చుట్టుకుంటూ వెళ్తే మన బ్యాంగిల్ తయారైపోతుంది. ఇప్పుడు దీనికి గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ ఈజీగా మనం అతికించుకోవచ్చు. సో ఇలాగే నేను పింక్ కలర్లో కూడా బ్యాంగిల్స్ అనేవి తయారు చేశాను. చూసారా ఎన్ని తయారు చేశానో. చాలా చాలా బాగా వచ్చింది. సో వేసుకుంటే మాత్రం చాలా 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 బాగున్నాయి లుక్ వైజ్. సో హోమ్మేడ్ బ్యాంగిల్స్ కదా, అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. సో అందరూ వీటిని లైక్ చేస్తున్నారు. సో బయట కూడా ఇవి బాగా అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగుంటాయి వేసుకోవడానికి. సో అందుకే అందరూ వీటిని పర్చేస్ చేస్తున్నారు. సో మనం తయారు చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. మనమైతే ఎక్కువ గమ్ అప్లై చేసుకుంటాము. సో ఎక్కువ రోజులు మన దగ్గర అయితే స్టాండర్డ్గా ఉంటాయి. బయట అలా కాదు కదా. ఇక్కడైతే మనకు నచ్చినట్టుగా మనం యూస్ చేసుకోవచ్చు. మంచిగా స్టోన్స్ అతికించుకోవచ్చు. మనకు నచ్చిన స్టోన్స్ అతికించుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా రెడీ చేసుకోవచ్చు. చూసారా, ఇవి వచ్చి సాదా బ్యాంగిల్స్ అండి. నేను ఇవి స్టోన్ అతికించిన బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను. సో మనకు కావాలంటే సాదాగా ఉంచేసుకోవచ్చు. లేదు నాకు స్టోన్స్ కావాలి అంటే సో ఆ బ్యాంగిల్స్కి స్టోన్స్ అనేవి మనం అతికించుకోవచ్చు. చూసారా, నేను బ్లూ కలర్లో కూడా తయారు చేశాను. ఎలా ఉన్నాయి? మీ అందరికీ నచ్చాయా? చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, కాకపోతే ఓపికగా చేసుకోవాలి. సో ఇప్పుడు 2 బ్యాంగిల్స్ని కలిపి థ్రెడ్ చుట్టాను. చూసారా, లావుగా వచ్చాయి బ్యాంగిల్స్. వాటిపైన స్టోన్స్ అయితే అతికిచ్చేసాను. చూసారా, లుక్ వైజ్ అయితే చాలా 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 బాగున్నాయి. వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. థ్రెడ్స్ బ్యాంగిల్స్ ఉండాలే కానీ ఎన్నైనా తయారు చేసుకోవచ్చండి. అందులోనూ లేడీస్కి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ చూసారా, నేను రెడ్ కలర్లో కూడా బ్యాంగిల్స్ అనేవి తయారు చేశాను మ్యాచింగ్ కోసము. మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తయారు చేశాను కాబట్టి
దీని మీదకి మ్యాచ్ అయిపోతే ఆ బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు మనము. సన్నగా ఉన్న వాటికైతే స్టోన్స్ అతికిచ్చాను. సో యెల్లో కలర్ బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేశానండి, చూస్తున్నారు కదా. సో అన్నిటికంటే యెల్లో కలరే బాగొచ్చిందండి, మంచి లుక్ వచ్చాయి. సో ఇవి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, యెల్లో కలర్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. సో స్టోన్స్ కానీ అతికించుకుంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. లుక్ వైజ్ అయితే చాలా 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 బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. సో ఎంత బాగున్నాయో, ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటే బాగానే ఉంటాయి. ఇది వచ్చి గ్రీన్ కలర్ బ్యాంగిల్ అండి, ఒకటే తయారు చేశాను, ఇంకా తయారు చేయాలి. సో నిదానంగా తయారు చేద్దామని చెప్పి అలా ఒకటి తయారు చేసి పక్కన పెట్టేశాను. సో ఇంకా తయారు చేయాలి, అది టైం అయితే బాగా పడుతుందండి. టైం తీసుకున్నా కూడా మంచిగా మనకు తయారైపోతాయి. నాకు స్టోనేస్ ఉండే బ్యాంగిల్సే బాగా నచ్చాయండి, చాలా 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 బాగున్నాయి. లుక్ వైజ్ అయితే వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటాయి. నేనైతే కొనలేదండి, నేనే తయారు చేసుకున్నాను. సో బాగా టైం పట్టినా కూడా సో చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు అన్నీ కూడా మీకు చూపిస్తాను.